హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మార్నింగ్ మిల్లెట్స్ జావాతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మా కోసం మిల్లెట్స్ జావా తీసుకుంటున్నాను, చాలా డేస్ అయిపోయింది. అండ్ పిల్లలకి వచ్చేసి రాగి జావా చేస్తున్నాను అనమాట. వచ్చాక ఒక 1 వీక్ వరకు నేను ఇలాంటి ఫుడ్స్ ఏం పెట్టలేదు, సో దట్ వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి వాళ్ళంతా సెట్ అయ్యాక స్టార్ట్ చేద్దామని. సో ఇద్దరికి స్టార్ట్ చేసా. అషి ఎప్పుడైనా తింటుంది, బట్ దక్షిత్ అయితే తింటున్నాడు. వీక్లీ 2-3 టైమ్స్ అలా పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఈరోజు. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మళ్ళీ నేను రెడీ అయ్యాక సేమ్ ప్లేస్లో వ్లాగ్ తీస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు వీకెండ్, ఇక్కడ కూడా వీకెండే అలవాటు అయిపోయింది. అండ్ ఇప్పుడు రెడీ అయింది ఎందుకంటే డ్రైవింగ్కి వెళ్తున్నాం. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని కొనుక్కోవడానికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి. సో అందుకనే ఈరోజు మార్నింగ్ డ్రైవింగ్కి వస్తామని చెప్పాము. బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి, అషిన్ పడుకోబెట్టి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి హెడ్ బాత్ చేశాను. రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. సో ఈ సెగ్గడ్డు చూసారా, పొద్దున్న చిరిపా, కొంచెం బ్లీడింగ్ వస్తుంది. చిదపకూడదని తెలియదు కదా, అది అలా బొడుపులా ఉంటే నాకు ఒకలా ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఎప్పుడో ఎక్స్పీరియన్స్ చేశాను నేను సెగ్గడ్ లాంటిది చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ మేబీ. ఎందుకు వచ్చిందో తెలియదు. ఫైనలీ ఎస్, ఇంకా మేమైతే డ్రైవింగ్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ దక్షిత్ ఆ రోజు మార్నింగే కిందకు వచ్చేసాడనమాట, బాత్ చేసి. ఇంకా మేము వెళ్తున్నాం కదా, అక్కడ ఏడుస్తాడని చెప్పి డాడీ తీసుకొచ్చారు. కరెక్ట్గా అదే టైంకి నేను దిగుతూ ఉన్నాను. పిల్లలతో మెయిన్ ఇదే అయిపోయింది, వాళ్ళకి కనపడకుండా బయటికి వెళ్ళడం. బాగానే ఉంటున్నారు, బట్ వెళ్ళే టైంలో కనిపిస్తే కొంచెం ఏడుస్తున్నారనమాట. అందుకనే కొంచెం కనిపెట్టకుండా వెళ్తున్నాము. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది, లైట్గా వర్షం స్టార్ట్ అయింది మేము వెళ్ళేటప్పుడే. అండ్ నిన్న వీడియోకి చెల్లికి మీరు ఇచ్చిన సపోర్ట్ నేను అసలు థ్యాంక్స్లో చెప్పలేను. అసలు ఇన్స్టాగ్రామ్ అయితే ఎంతమంది స్టోరీస్ షేర్ చేసుకున్నారోనండి. అంటే మాలాగా ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారా అని నాకు నిన్ననే తెలిసింది. నిన్న నైట్ వరకు కూర్చొని మెసేజెస్ అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉన్నాను అండ్ కమెంట్స్లో రిప్లై ఇవ్వలేకపోయాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసామన్నమాట. రోజు ఒకటే డెస్టినేషన్. ఫుల్ తడిచిపోయాం. నేను ఇంకా వెనకాల కూర్చొని ఇలా తడిచిపోయాను, చెల్లి అయితే ఇంక మొత్తం తడిచిపోయింది. బట్ డ్రైవింగ్ స్టార్ట్ చేశాక బాగానే అనిపించింది. ఇంకా ఆ రోజు టర్నింగ్స్ అవన్నీ అనమాట, కొంచెం లేట్ అయింది. ఇంక ఇంటికి వచ్చాక పిల్లలకి ఫుడ్ అది పెట్టేసాం. అండ్ చెల్లి ఇక్కడ గార్లిక్ రైస్ ఏదో చేస్తుందనమాట. గీ వేసి అందులో గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసింది. నేను షూట్ చేస్తున్నాను అనుకొని షూట్ చేయడం మర్చిపోయాను. అంటే షూట్ చేస్తున్నాను అనుకుని కెమెరా పట్టుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదన్నమాట. దాని తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో యాడ్ చేసింది. తర్వాత మా రైస్ కుక్ చేసింది ఉంది కదా, అది యాడ్ చేసి లైట్గా కొంచెం సాల్ట్, కొత్తిమీర యాడ్ చేసింది అనమాట. ప్లెయిన్ రైస్తో కాకుండా నాన్ వెజ్లో కానీ అలా ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉంది. ఆ రోజు చికెన్ కర్రీ అనమాట. సో మా లంచ్ అయితే ఇది సండే స్పెషల్ అనమాట. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సో డ్రైవింగ్కి వెళ్ళొచ్చాక పిల్లలకి లంచ్ పెట్టుకొని మేము లంచ్ చేసేసి ఒక చిన్న నాప్ వేసాము. సరిగా నిద్ర లేదు, ఈరోజు సండే కదా, డాడీ కూడా ఇంట్లో ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి అనుకోకుండా అలా చిన్న నాప్ వేసామమ్మా. సో ఇప్పుడు లేచి కాఫీ తాగి ఇంకా చెల్లి నేను వెళ్తున్నాం. మమ్మీకి బాగాలేదు కాబట్టి మమ్మీ రావట్లేదు. ఇంకా డాడీ కూడా సండే ఆపేనే షాపు. ఇంకా డాడీ అమ్మ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా అన్నారు, అందుకనే మేము వెళ్తున్నాం అనమాట ఇద్దరం. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. నా రింగ్ ఒకటి ఎక్స్చేంజ్ చేసేది ఉందన్నమాట. చెప్తాను వ్లాగ్లో డీటెయిల్స్ చెప్తా. అషి బ్యాంగిల్స్ కొంచెం ఏమంటారు, కొంచెం సొట్టబడిపోయినట్టు అలా అయిపోయాయి. అవి ఒకటి ఏం చేయాలని చూడాలి. అండ్ ఇంకొకటి దేనికోసం అషి ఇయర్ రింగ్స్ చెప్పాను కదా పోయాయి అని చెప్పి, సీలపోయిందని. ఇంకా అవి ఏ టైప్ తీసుకోవాలి, కుట్టించాలా లేకపోతే సీల డిఫరెంట్గా ఏదైనా ఉన్నది చూడాలా అన్నది చూడాలి వెళ్ళాక. మమ్మీ ఏమో కుట్టించే అంటుంది. అలాంటివి ఏమన్నా బాగా నచ్చితే చిన్న బుట్టలవి చూస్తాను, లేదు అంటే సీల కొంచెం
బయటికి స్క్రూ టైప్ లేకుండా ఇంకోటి ఏదైనా మోడల్ చూడాలి, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను ప్రజెంట్. అయ్యో సారీ. సో గోల్డ్ షాప్కి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ అషీకి చోలీ తీసేసి చాలా డేస్ అయింది. అవి పూడుకుపోతాయేమో అని మమ్మీ రోజు పుష్ చేస్తుంది, కానీ ఏదో ఒక పనుల వల్ల ఇంకా అవ్వట్లేదనమాట. ఇంక ఫైనల్లీ ఆ రోజు కదిలేము ఇంట్లోంచి. అండ్ ఇండియా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా మిస్ అయ్యేది ఏంటంటే ఇలా షాపింగ్కి వెళ్ళడం, గోల్డ్ షాపింగ్, బట్టల షాపింగ్ ఇవన్నీ చాలా మిస్ అవుతారు. అది ఓన్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవ్వగలరు. ఎందుకంటే మాకు జర్మనీలో ఇలాంటి గోల్డ్ షాప్స్ ఇలాంటివి ఏమి ఉండవు, అండ్ మనకి దొరికే బట్టలు లాంటివి ఉండవు. మేము ఇంకా అంత బట్టల జోలికి వాటికి వెళ్ళలేదు. ఇక్కడ మెయిన్ అషీకి ఆ చెవులు పూడిపోకుండా ఉండడం కోసం వచ్చామన్నమాట. ఇంకా రాగానే అక్కడ ఏంటది డైమండ్ కలెక్షన్ కొత్తగా వచ్చింది, చూడండి, ట్రై చేయండి అని విజయ్ తను మాకు రెగ్యులర్గా చూపిస్తారనమాట. సో ఇదేదో కొత్తగా ఉంది కదా అని ట్రై చేశాను. డైమండ్స్ ఎప్పుడైనా డైమండ్సే కదా. ఎవరైనా టెంప్ట్ అవుతారు డైమండ్స్కి, అంత ప్రెటీగా ఉంటాయి. అలా కొత్తగా నోవా కలెక్షన్ ఏదో అనమాట లాంచ్ అయిందంట. అంటే చాలా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి రెగ్యులర్ డైమండ్ కలెక్షన్ కాకుండా, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి కలెక్షన్ చూడడం. అండ్ నేనేం ప్రమోషన్ చేయట్లే, వాళ్ళు ఏం నాకు రూపాయి ఇవ్వలేదు, కానీ షేర్ చేస్తున్నాను. నాకు ఏదన్నా బాగా అనిపించిన మోడల్స్ ఇలా బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్గా వచ్చాయి. అండ్ నోవా కలెక్షన్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారంట. తను చెప్తున్నారనమాట ఒక 1 lakh to 1.5 lakhsలో డ్రెస్సెస్ మీదకి కొంచెం ఎప్పుడు చూడని డైమండ్ సెట్స్ కాకుండా డిఫరెంట్గా అనమాట. నేనైతే నిజంగానే ఎప్పుడు చూడలేదు, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చెల్లి నేను మాకేవో కనిపించినవి కొన్ని తను ట్రై చేయండి అంటే ట్రై చేస్తున్నాం. అదిగోండి నోవా కలెక్షన్, చాలా వెరైటీస్ వచ్చాయి ఇందులో. ఈ నెక్ పీస్ కానీ, సో తను చూపిస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉన్నాయి, పిల్లలకి కూడా వేయచ్చు, చాలా తక్కువలోనే వస్తున్నాయి. డైమండ్స్ ఏమన్నా 1 lakh కింద అయితే మ్యాక్సిమం రావు. అండ్ ఇవి చాలా సింపుల్గా ఎలిగెంట్గా రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్లో డిఫరెంట్ స్టైల్ అనమాట. చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు కదా అని మీకు కూడా షేర్ చేస్తున్నాను. అండ్ గోల్డ్ షాప్కి వచ్చాక మైండ్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ చూసి నాకు చాలా భయం వేస్తుంది. తీసుకోవాలన్న ఆలోచన ఉన్నా సరే అమ్మో అంత ప్రైజా అనిపిస్తుంది. ఎంత ప్రైజ్ ఉన్నా కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. అండ్ ఇక్కడ కొన్ని చూస్తున్నాం అనమాట. అండ్ నేను ఏదైనా కొన్ని మోడల్స్ చూపిస్తే చాలామంది వెళ్ళి ఆ మోడల్స్ అడగడం ఇవన్నీ చేస్తున్నారంట. థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ అండి, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ కలెక్షన్లో కొన్ని షేర్ చేయండి జనాలకి అని చెప్తే ఇంకా అవే చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, సో సింపుల్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నాకు ఈ 1 gram గోల్డ్వి చూసి ఆన్లైన్లో ఏవి గోల్డ్ ఏవి డైమండ్స్ ఆ డిఫరెన్సియేషన్ తెలియకుండా అయిపోతుంది. అఫ్కోర్స్ దాని వాల్యూ దానికి ఉంటుంది, బట్ లుక్ వైజ్ చెప్తున్నాను. అండ్ ఇవన్నీ అయితే నాకు నిజంగానే డిఫరెంట్గా అనిపించాయి, ప్యాటర్న్స్ కానీ అవన్నీ. అండ్ యెస్, రింగ్ మార్చాలి అని చెప్పాను కదా, నాకు ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట, డైమండ్ రింగ్. అది నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను కదా, చేతికి పెట్టుకుంటుంటే ఆ లోపల దానివల్ల పొప్పర్లు ఊడిపోయి స్కిన్ అంతా పాడైపోయి బ్లాక్గా అయిపోయి అలా 3-4 times అయింది. ఇంక రీసెంట్ టైమ్స్లో మా హస్బెండ్ నువ్వు ఆ రింగ్ పెట్టుకోవద్దు, వేలు పాడైపోతుంది, అర్జెంటుగా తీసేయని చెప్పారు. సో ఇండియా వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ చేసేసుకో అంటే చాలా ఆలోచించాను, ఎంగేజ్మెంట్ రింగ్ కదా మార్చిన వద్దా అని. బట్ తను అదే చెప్పారు, ఏదైనా ఉపయోగపడింది ఏం చేసుకుంటావు, మార్చి ఇంకోటి ఏదైనా తీసుకో అంటే సరే కదా అని వచ్చాను. బట్ దాని సర్టిఫికేషన్ తీసుకురావడం మర్చిపోయాను అనమాట. దాన్ని బట్టి ఎన్ని క్యారెట్స్ ఉంది ఇవన్నీ చెప్తారు కదా, అది తీసుకురాలేదు. బట్ ఇక్కడ కొన్ని రింగ్స్ చూస్తున్నాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు రింగే తీసుకుందామా ఏంటి అని చెప్పి. బట్ కలెక్షన్ వరకు చూశాను, కానీ నాకు నచ్చినవి నాకు సైజ్ పట్టట్లేదు అనమాట. తను కావాలంటే చేపిస్తాను, 1 month పడుతుంది అన్నారు. బట్ నాకు 1 month చేపించాక మనకి అది ఎంతవరకు అంటే ఫుల్గా పడితే చూసుకోవడం ఒకలా ఉంటుంది కదా. సో ఇంకా ఏం తీసుకోవాలని డిసైడ్ అవ్వాల. కొన్ని ఫ్యాన్సీ మోడల్స్ కూడా బాగానే వచ్చాయి, కానీ నాకు ఆల్రెడీ ఇంకొక డైమండ్ రింగ్ ఉంది కదా, తీసుకోనా ఇంకొకటి ఏదైనా తీసుకోనా అని ఆలోచిస్తున్నాను.
ప్రెజెంట్ పిల్లలకి తీసుకునేవే ఉన్నాయి ఆషీకి. సో, అయ్యే కొన్ని మోడల్స్ అయితే చెక్ చేశాను అండ్ మీకు కూడా కొన్ని షేర్ చేస్తాను చూడండి. అండ్ ఈ మోడల్ చూసారు కదా! బాగా ట్రెండ్ అయిన మోడల్. ట్రెండ్ అంటే ఈ డైమండ్స్‌లో ఈ టైప్ క్యారెట్ లైన్‌లో ఎక్కువ వస్తున్నాయి కదా! సో, అది లాస్ట్ ఫింగర్స్‌కి తప్ప కొన్ని మోడల్స్ నాకు నార్మల్‌గా సరిపోవట్లేదనమాట. సో, జస్ట్ చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నాయని. అండ్ నా కెమెరాలో డైమండ్స్, గోల్డ్, ఈ ఐఫోన్ ఏంటో క్యాప్చరింగ్ నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ చెల్లి కోసం బ్రేస్లెట్ ఎప్పటినుంచో ఎతుకుతుంది పాపం. ఒకటి ఆర్డర్ ఇచ్చి చేయించింది కానీ కొంచెం డెలికేట్‌గా ఉందని నేనే వద్దని చెప్పాను. బ్రేస్లెట్ రెగ్యులర్‌గా యూజ్ చేసేది కొంచెం మంచిగా స్ట్రాంగ్‌గా ఉంటే బావుంటుందని నా ఒపీనియన్. ఇక్కడ ఏమన్నా కొత్త కలెక్షన్ వచ్చినాయేమో అని ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పటి నుంచి కూడా వెతుకుతూనే ఉన్న మోడల్స్. మేమేంటంటే ఇక్కడ మలబారు, ఖజానా రెండే ఉంటాయి కదా! సో, ఆ రెండిట్లో చూసాం కానీ లాస్ట్ టైము మోడల్ అంత అనిపియలేదు. ఈసారి మలబార్‌లో ఏదన్నా మోడల్ చేయించుకుందాము అని అనుకుంది. సో, ఆన్‌లైన్‌లో వెతుకుదాం. ఈలోపు ఏదన్నా సెట్ అవుతాయేమో అని చూసాం. బట్ తనకి నచ్చింది సైజ్ సరిపోలేదనమాట. ఎగ్జాక్ట్‌గా ఫిట్ లాగా కొంచెం చిన్న సైజులో వచ్చింది. సో, ఉన్నవే మీకు కూడా షేర్ చేస్తున్నా. సో, ఈ మోడల్ తను ఆన్‌లైన్‌లో పింట్రెస్ట్‌లో చూసి చేయించుకుంది. బట్ చాలా డెలికేట్‌గా అనిపించింది ఆ చైను. వద్దు ఎక్కువ రోజులు రాదు, వేస్ట్ అయిపోతది వద్దు అని చెప్పి ఇంకా ఆర్డర్ ఇచ్చిందే వద్దని చెప్పి ఉంచేసాననమాట. సో, ఇంకొన్ని కలెక్షన్ వచ్చాయి. తనకేంటంటే ఇలా హ్యాంగింగ్స్ టైప్ కూడా ఇష్టం కానీ అవి లాస్ట్ టైం మేము యూజ్ చేసాము ఆల్రెడీ అంతకుముందు. ఆ హ్యాంగింగ్‌వి ఎక్కడ ఏది ఊడిపడిపోతుందో తెలీదు. అంతా గోల్డే కదా! సో, డైలీ వేర్‌కి అది కూడా వర్త్ కాదు, వద్దు అని చెప్పాను. ఏదన్నా కొంచెం బీడ్స్ అంటే రోడియం పాలిష్‌లో బాల్స్ టైప్ ఉంటాయి కదా! ఆ టైప్ అలా చూద్దాం అన్నట్టు అనుకున్నాము. అండ్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్‌లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి. ప్రతీదీ ట్రెండే కదా ఇప్పుడు. అండ్ కొంచెం హెవీ మోడల్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ చాలా మోటగా అనిపించాయి నాకు. ఇంక అందుకే బ్యాంగిల్ టైప్ కూడా కొన్ని చూసాం కానీ అంతగా అనిపియలేదు. అండ్ ఇక్కడ అషి బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. నేను ఇవి లాస్ట్ టైం తన ఇండియా వచ్చినప్పుడు చేయించాను. మీకు తెలుసు కదా ఆర్డర్ పైన. అవి ఎక్స్టెండబుల్ తీసుకోవడం వల్ల తను లాగేస్తూ ఉందనమాట. అవే అడ్జస్ట్‌మెంట్స్‌కి ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను. అండ్ బ్రేసెస్‌లో ఈ 2 మోడల్స్ ఒకటి చూసామనమాట. బట్ అవి ఆయన చెప్పారు ఇవైనా అంతేనండి వంగిపోతాయి. డైలీ పర్పస్‌కి అయితే అంత సెట్ కావు. ఎప్పుడైనా పెట్టుకోవడానికైతే బాగానే ఉంటాయని చెప్పారు. ఇంకా కొన్ని కలెక్షన్ చూసాం. అండ్ ఈలోపు అషి బ్యాంగిల్స్ తీసుకొచ్చారనమాట. సెట్ చేసినా సరే అవి ఇలా అంటే అయిపోతున్నాయి అనమాట. అషి చేతులతో లాగేస్తుంది బ్యాంగిల్. ఒక చేతి బ్యాంగిల్ అలా తనకి ఊడిపోయి పడిపోతున్నాయి అనమాట. మేము థ్రెడ్స్ కట్టి కూడా ట్రై చేసాము. థ్రెడ్స్‌లోంచి కూడా పీకేస్తుంది. ఇంకా అందుకే అషికి బ్యాంగిల్స్ వేయడం మానేసాను. ఎక్కడైనా పడేస్తదేమో అని. ఒకసారి అలానే పడిపోతే మాకు వెతకడానికి 1½ డే పట్టింది ఎక్కడ పడిపోయింది అని ఇంట్లో. ఇంకెందుకులే రిస్క్ అని ఇండియా తీసుకొచ్చాను. అవి చూడాలి వాటి ఆప్షన్స్. అంటే ఆయన సెట్ చేసేసి ఇంకా టాకా వేసేయాలి ఒకటే సైజ్‌కి. అప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటాయని అన్నారు. మమ్మీ ఏమో కొత్తవి మార్చేసి తీసుకో ఇంకొకటే అన్నారు. అండ్ కింద కొన్ని మోడల్స్ చూశాను. మీకు అవి షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్రేస్‌లో కొన్ని మోడల్స్ అయితే మీకు షేర్ చేస్తున్నా చూడండి.
అండ్ బ్యాంగిల్స్ ఎప్పుడైనా చిన్నపిల్లలు కొంటే కొంచెం ఆలోచించుకొని బాగా తీసుకోండి. నేను అందము, ఎక్స్టెండబుల్, కొంచెం లాంగ్ లాస్టింగ్‌గా రావాలి అన్నట్టు చూసి తీసుకున్నాను. అవి బట్ తను లాగేయడం అది ఉండకపోవడం వల్ల ఎక్స్టెండబుల్ ఒకసారి లాగడం తెలిస్తే ఇంక లాగేస్తారు. అషియమ్మ అలాగే లాగేస్తుంది. అంతకుముందు దక్షిత్‌కి తీసుకున్నామేమో తను కొట్టి కొట్టి ఇరగ్గొట్టేశాడు. నాకేమో సింగిల్ బ్యాంగిల్స్ గట్టిగా తీసుకోవాలంటే అవి పర్టిక్యులర్ వాళ్ళ హ్యాండ్ ఆ లెంత్ ఉన్నంత వరకే సరిపోతాయి. తర్వాత అవి సరిపోవు. మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు నేను ఎక్స్టెండబుల్ తీసుకున్నాను. అది ఫ్లాప్ అయింది. అండ్ మమ్మీ ఇప్పుడు కూడా చెప్పారు సింగిల్ బ్యాంగిల్స్ తీసుకో అని. తన ఏజ్‌కి చాలా చిన్న సైజ్ తీసుకోవాలి 1 ఇయర్‌కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి అవి సరిపోవు. మళ్ళీ అవి మార్చాలి అని అన్నాను. బట్ ఇక్కడ ఆప్షన్స్ అంటే పిల్లలకి ఏదో ఎక్స్టెండబుల్ లేదా సింగిల్ బ్యాంగిల్ ఆప్షన్సే ఉన్నాయి. నాకు చాలా సేపు మైండ్ పని చేయలేదు. అంటే మార్చినా ఏం తీసుకుంటాం మోడల్, మళ్ళీ అవే వచ్చాయి కదా అని చెప్పి అవే చెక్ చేస్తున్నాను అనమాట. స్ట్రెంత్ ఎంతున్నాయి, లాగితే వస్తున్నాయా లేదా అని. సింగిల్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కానీ కలెక్షన్ నాకు ఒపీనియన్ లేదు. అంటే ఇప్పుడు సరిపడగా తీసుకున్నా నెక్స్ట్ ఇయర్‌కి వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు చాలా ఆలోచించాను. అసలు ఫస్ట్ అషీకి బ్యాంగిల్స్ ఎతికినప్పుడు కూడా చాలా ఆలోచించి చూసి ఆన్‌లైన్‌లో కొంచెం బ్లాక్ బీడ్స్ వచ్చేలాగా మొత్తం గోల్డ్ కాకుండా ఉంటే చేతికి అందంగా కనిపిస్తాయి కదా అని చాలా వెతికి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాను. బట్ తను లాగేయడం వల్ల గట్టి చాతైనా వంగిపోతున్నాయి. అందం ఉండట్లేదు. బ్యాంగిల్ షేప్‌లో లేకుండా అస్తమానం తీసేస్తూ ఉందనమాట. సో, ఇక చాలా మోడల్స్ చూసాక తను ఇంకొక మోడల్ చూపించారు నాకు. అది మీకు షేర్ చేస్తాను. నాకైతే అది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో, ఎవరైనా పిల్లలకి బ్యాంగిల్స్ కొనుక్కోవాలి ఒక 3 ఇయర్స్ వరకు అంటే నాకు బెటర్ అనిపించింది. అది మీకు షేర్ చేస్తున్నా. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో తెలీదు. సో, చూడండి చూపిస్తాను. సో, బ్యాంగిల్స్ ఇవే అండి. ఇవేంటంటే గోల్డ్ వైర్ ఉంటదంట లోపల. సో, మీరు ఎలా వంకరపోయినా మీరు హ్యాపీగా రౌండ్ చేసేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇదేంటంటే ఒక సింగిల్ బ్యాంగిల్ ఏసినట్టు ఉంటది తన సైజ్‌కి తీసుకుంటే. సో, తను ఎక్కువ లాగినా ఎటు పోదు. కొంచెం షేప్ ఔట్ అయినా సరే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మనం తను కొంచెం లావయింది, కొంచెం నెక్స్ట్ ఇయర్ ఏజ్ పెరిగింది అనుకుంటే మనకక్కడ లింక్స్ పెంచుకోవచ్చనమాట. గోల్డ్ లింక్స్ తన ఏజ్ బట్టి కావాలంటే నెక్స్ట్ ఇయర్‌కి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. సో, ఆ ఆప్షన్ ఉంది. లింక్స్ కూడా తను ఓపెన్ చేయలేదు. నాకేంటంటే అనిపించింది. బ్లాక్ బీడ్స్ రావడం వల్ల చేతికి అందంగా దిష్టి తగలకుండా సో, మల్టీపర్పస్ లాగా కొన్నేమో నార్మల్ ఇలా బ్లాక్ బీడ్ వచ్చింది. కొన్నేమో క్రిస్టల్ వచ్చిందనమాట. సో, చాలా అనిపించాయి. ఈ మోడల్ లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు లేవు ఆషికి. లేదంటే అదే తీసుకునేదాన్నేమో. రీసెంట్‌గానే వచ్చాయంట. ఎవరైనా ట్రై చేస్తే ఈ మోడల్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లల చేతికి అందంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏమంటారు ఇయర్స్‌కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లింక్స్ యాడ్ చేసుకొని. ఇవి అరౌండ్ 10 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. చాలా అనిపించాయి. ఇంకా బ్యాంగిల్స్ అయిపోయాక అషీకి చోలీ కుట్టిద్దామని చూసా. ఈ బుజ్జి బుట్టలు నాకు ఎంత బాగా నచ్చాయో. కాకపోతే అషీ 1 ఇయరే కదా! ఇవి 2 గ్రామ్స్ అలా ఉన్నాయి. 2 గ్రామ్స్ అంటే చెవు సాగిపోతదని చాలా బాధతో అక్కడ పెట్టేశాను. బేసిక్‌గా అంత చిన్న పిల్లలకి గమ్మున దొరకవు కదా! సో, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు. మెయిన్ ఏంటంటే నేను వెయిట్ చూస్తున్నాను. 1 గ్రామ్ ఆర్ లెస్ ఉంటేనే బెటరు పిల్లలకి. చెవులు ఇప్పటి నుంచే పెద్దగా అయిపోతే తర్వాత ఇంకా సాగిపోతాయని చెప్పి చాలా తక్కువ వెయిట్‌లో ఎతుకుతున్నాను గానీ ఏం దొరకట్లేదు. ఆయన అదే చెప్పారు. ఇవి కుట్టిచ్చేస్తే మీరు 5, 6 ఇయర్స్ ఈజీగా చూసుకోక్కర్లేదని. బట్ ఇప్పటి నుంచి అంత హెవీ పెడితే అండ్ ఇంకోటేంటంటే అషి మా చెవులే లాగుతూ ఉంటదనమాట. నా కింద పర్ల్స్ ఎలాడతాయి కదా నా చెవులకి అవి లాగుతూ ఉంటది. సో, తనకైనా అవి లాక్కున్నా తనకి ఇబ్బంది అని చెప్పి చాలా మోడల్స్ చూస్తూ ఉన్నా. అప్పుడాయన కుట్టిచ్చేవి స్టడ్స్ టైప్‌లో చూశారు. నేను స్క్రూ టైపే చూశానండి. స్క్రూ తనకి పడిపోయింది లాస్ట్ టైం తీసుకున్నది. డైమండ్స్‌లో కూడా వేరే టైప్ స్క్రూ వస్తది. ఆ స్క్రూ కూడా లూజ్ అవుతుందండి. వచ్చేస్తాయి అని చెప్పారు. ఇంకా నాకు ఆప్షన్స్ కనిపియలేదనమాట ఏం చేయాలి అని. ఇదిగోండి ఇవి ఇంకొక బుట్టలనమాట. ఇందాక ముత్యాల బుట్టలు, ఇవి గోల్డ్ బుట్టలు. చాలా క్యూట్ అనిపించాయి. బట్
ఏమంటారు చిన్న స్టడ్ వచ్చి అవి కేవలం కుట్టించుకునేలాగా ఒక టైపే ఉందనమాట. ఇంకా ఎక్కువ మోడల్స్ లేవు. అదే ఇది. ఇందులో కలర్స్ ఉన్నాయి. పింక్, రెడ్ అండ్ వైట్ ఉన్నాయి. కావాలంటే ఇవి తీసుకోండి అని చెప్పారు. సరే నాకు అషీకి తీసుకొచ్చి పెట్టి తన చెవికి బాగుంటే చూసి ఇంకా ఇక్కడే కుట్టిస్తాను అని చెప్పాననమాట. సో అవి సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫైనల్లీ బ్యాంగిల్స్ ఇవి ఇంక ఇంట్లో డిస్కస్ చేసి అప్పుడు తీసుకుందామని వచ్చానమాట. ఇవి కూడా క్యూట్ ఆప్షన్స్. ఇవి 1.7 గ్రామ్స్ ఏమో ఉన్నాయి. స్టిల్ దానికి పెద్దగా అయిపోతాయి. కింద లాగితే బుట్ట తన చెవి నొప్పి వస్తుందని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయానమాట. అండ్ వెరీ సూన్ ఒక 2-3 డేస్లో తనకి చెవులు కుట్టిస్తాను. ఏం కుట్టించా అన్నది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తా. బ్యాంగిల్స్ కూడా ఎలా మార్చుకున్నానో ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మ్యాక్సిమం మార్చడానికే చూస్తాను. అండ్ ఇక్కడ చిన్న స్టడ్స్ కూడా తీసుకొచ్చారు. ఈ టైపే స్క్రూ టైప్ పడిపోయే వద్దు అని చెప్పానమాట. ఇంకా ఏదైనా చైల్డ్ కలెక్షన్ కొన్ని ఉంటాయి డిఫరెంట్గా. సో అవి ఏంటంటే సిస్టంలో కూడా ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ టైం పులిగోర తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, మనకి ఏదైనా కావాలంటే ఇలా సిస్టంలో కూడా మోడల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చని. ఇవి కొత్త కలెక్షన్ అంట. సో పిల్లలకి చాలా వెరైటీస్, అసలు ఆల్మోస్ట్ ఎన్ని ఫొటోసో కానీ ఉన్నాయి. చాలా చూసి ఆశీ కొంచెం పెద్దగా అయ్యాకే సరిపోతాయి, ఇప్పుడు అంత బాగోవు అని చెప్పి ఇవి కూడా కావాలంటే మనకి చుట్టుకొనిలాగా చేయిస్తారంట పిల్లలకి, స్క్రూ టైప్ కాకుండా. ఇంకా అందుకని కొంచెం మోడల్స్ అయితే చూస్తున్నా. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మీరు అడిగితే వాళ్ళు ఎక్స్ట్రా మోడల్స్ కూడా చూపిస్తారు. సో మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక ఫైనల్లీ ఇదంతా చూసుకొని ఇంక అప్పుడు ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. నేను ఇంటికి వచ్చేసరికి అషి చక్కగా సైకిల్ ఎక్కి ఆడుకుంటుంది. ఈ సైకిల్ని దక్షిత్ కన్నా అషి చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దక్షిత్ అప్పుడే నిద్ర లేచాడంట, లేట్గా పడుకున్నాడు ఆ రోజు ఈవినింగ్. ఈ మధ్య సైకిల్ అస్సలు దిగట్లేదు. వెళ్ళి సైకిల్ దగ్గర నుంచొని సీట్ మీద కొడుతుంది అనమాట, ఎవరినైనా పిలిచి ఎక్కించమని. సో ఇద్దరు మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంక బయట నుంచి వస్తే మంచిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. మా మమ్మీ రిమోట్ మార్చడం చూసి తను కూడా రిమోట్ పట్టుకొని ఇలా నొక్కి ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఇంటికి వచ్చాక పిల్లలతోనే ఇంకా టైం స్పెండ్ చేసి ఇంక వాళ్ళకి స్నానాలు పోసుకొని ఇంకా భోజనాలు పెట్టుకొని మేము తిని వాళ్ళని పడుకోబెట్టి అంతా అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది. అండ్ నేను మిల్క్ అలవాటు చేయడానికి ఆ వీడియోలో అడిగినప్పుడు చాలామంది చాలా మెసేజెస్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మేము తప్పకుండా మీరు చెప్పినవి మైండ్లో పెట్టుకుంటాను. బాటిల్ అలవాటు చేయకండి, సిప్పర్ అలవాటు చేయండి అన్నారు. తనకి సిప్పర్లో జ్యూస్ ఇవన్నీ తాగుతుంది, కానీ నేను మిల్క్ ఎంత ట్రై చేసినా సిప్పర్లో అసలు తాగట్లేదు. సిప్పర్ అంటే గ్లాస్ ఉంటుంది కదా, స్ట్రా గ్లాస్. తనకి ఆ మిల్క్ డిఫరెన్స్ తెలుస్తుందేమో తెలియదు, కానీ అందులో వాటర్ తాగుతుంది, కోకోనట్ వాటర్ తాగుతుంది, జ్యూస్ సిప్ చేస్తుంది, కానీ మిల్క్ అస్సలు సిప్ చేయట్లేదు. దానివల్ల నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎలా అలవాటు చేయాలో బయట మిల్క్ అర్థం కావట్లేదు. సో ఇంకా కొన్ని ట్రై చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.